ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? ఈ నెలలో మనకి మహాశివరాత్రి ఉంది. పంచగ్రహ కూటమి తాలూకు ప్రభావం వీళ్ళకి ఏమన్నా ప్లస్ ఉంటుందా, మైనస్ ఉంటుందా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం వీళ్ళు? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి గణపతి దేవుని యొక్క కృప వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని, ఈ రాశి ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలగాలి, ప్రతి ఒక్కళ్ళకి ఆత్మానందం కలగాలి. పరబ్రహ్మ స్వరూపిణి అంటారు అనమాట. పరబ్రహ్మ స్వరూపిణి అనగా బ్రహ్మతత్వం కలిగి ఉండాలి. ఎప్పుడైతే బ్రహ్మతత్వం కలిగి ఉంటారో ఆనందంగా ఉంటారు. ఫస్ట్ అదేదో కాదు, ఆనందంగా ఉండటమే పరబ్రహ్మతత్వం అని చెప్తూ ఉంటారు. తర్వాత వెంటనే ఈ రాశి వాళ్ళకి ప్రతి ఒక్కరికి రాజ్యం అంటే వీళ్ళకి అధికారంగా ఉండాలి. వీళ్ళంతా సి లెవెల్ పొజిషన్ అవ్వాలి, మిడ్ లెవెల్ పొజిషన్ అవ్వాలి, రాజకీయ నాయకులు అవ్వాలి, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అవ్వాలని చెప్పేసి మనం కోరుకుని, దీంతోపాటు ధనం, విపరీతమైన ధనం వీళ్ళు ఇంటి నిండా ఉండాలి. అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధియే. ఈ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కోరిక, ఎలాంటి చిన్న కోరికన కానీ అమ్మవారి వాళ్ళ కృప కటాక్షం వల్ల వాళ్ళకి ఆ కోరికలన్నీ నెరవాలని చెప్పేసి మిథున రాశి వాళ్ళతో హ్యాపీగా ఉండాలని మనం కోరుకుందామండి. 2026 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళు అందులో ఫిబ్రవరి మంత్లో చూసుకుంటే మహాభాగ్య యోగం అంటే శుక్రుని వాళ్ళకి మహాభాగ్య యోగం రాబోతూ ఉంటుంది. చక్కగా అనుకోని విధంగా ఆపర్చునిటీస్ అన్నీ కలిసి వస్తాయి. ఒక్క ఓపెన్ సెంటెన్స్లో కొంచెం చేంజెస్ సహజంగా ఛాలెంజెస్ కూడా ఉంటాయి, అవి మనం చూద్దాం. బట్ ఓవరాల్గా మేజర్ డామినెంట్ ఏంటంటే పాజిటివ్గా ఉంటుందని గమనించుకోవాలి. ఇందులో మనం చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే కా, కీ, కు, క్నం, కా, కో, హా అనే లెటర్స్ అంతా మిథున రాశిలో ఉంటారు. మనం గ్రహస్థితి అంటే ఎప్పుడు ఏ గ్రహాలు మారుతూ ఉన్నాయి తెలుసుకుంటే 3వ తారీఖు బుధుడు, తర్వాత 6వ తారీఖు శుక్రుడు, 13 సూర్యుడు, 23వ తారీఖు మంత్ ఎండ్లో మనకి కుజుడు మారుతూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క వీక్ ఒక్కొక్క గ్రహం మారుతున్నారని మనం గమనించుకోవాలి. ఈ గ్రహం మార్పులు ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్గా ఉంటుందండి. కొన్ని గ్రహాలు కొన్ని ఛాలెంజెస్ కూడా విసురుతూ ఉంటాయి. అవేందో మనం తెలుసుకుంటే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా మనకి మహర్షులు ఏం చెప్తారంటే లఘు గోచారము సూక్ష్మ గోచారం అని ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ డెవలప్ చేసి మనకి ఇచ్చేసారు. తెలుసుకోవడానికి వెరీ సింపుల్ వర్డ్స్లో హోల్ మంత్ అంతా తెలుసుకోవచ్చు. సంస్కృతంలో ఉన్న బ్యూటీ ఏంటంటే చిన్న చిన్న వర్డ్స్లో పెద్ద పెద్ద మీనింగ్స్ అన్ని అందులో ఉంటారు. సూత్రాలు అంటారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ద్వేషామృతిం విఘ్నం స్త్రీ సుఖాప్తి అంటారు. అంటే వీళ్ళకి ద్వేషపూరితంగా వాతావరణం ఉన్నప్పటికి కానీ చక్కగా దాన్ని బయటికి చేంజ్ చేసుకుని వస్తారు. తర్వాత వీళ్ళకి చేసే పనుల్లో ఆటంకాలు ఉన్నా కానీ అధిగమించి ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ప్రాస్పరిటీ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది అని చెప్పుకోవాలి. ఇది ఓవరాల్గా మనకి 3 ముక్కల్లో చూసుకుంటే అంటే గ్రోత్ ఉంటుంది, చక్కగా ఉంటారు, అయితే ఆటంకాలు ఉంటాయి, ఓవర్ చేసుకుని వెళ్ళిపోతారు. వీళ్ళ చుట్టూ ద్వేషించబడే వాతావరణం ఉంటుంది. అంటే వీళ్ళ ఎదుగుదల చూసి ఆబ్వియస్లీ సహజంగా ఎదిగినప్పుడే వస్తారు, లాగుండి ఎందుకు వస్తారు? మనకి లేనప్పుడు అందరు చూసి పారిపోతారు, ఉన్నప్పుడే కదా వచ్చేది. ఏదో విధంగా వీళ్ళని పాడు చేసి పోదాం, ఏదో ఒక నిందలేద్దామని చూస్తూ ఉంటారు కదా. కాకపోతే వీళ్ళది మిథున రాశి కదండి, ఇంటెలిజెంట్, బుధుడు అధిపతి, అంత ఈజీ పీపుల్ కాదు వీళ్ళు, చాలా షార్ప్ పీపుల్ వీళ్ళు. అందుకని సూర్యుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉంటే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఈ రాశి వాళ్ళందరూ నాకు తెలుసుకోవాలి. సూర్యుడు 9వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే పాపం నిందాపరాధ అంటే వీళ్ళు ఏ తప్పు చేయరు, వీళ్ళ మీద నిందలేస్తానికి రెడీగా కూర్చొని ఉంటారు జనాలు. ఇది గమనించుకోవాలి. 2 కలహం నిర్దోషచ్చ, వీళ్ళు ఎలాంటి దోషం ఉండదు కానీ కావాలని చెప్పేసి గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ధనక్షయ, ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదైనా కనుక పని చేస్తే మంచి ఉద్దేశంతో చెయ్యాలి అని అనుకుంటే దానికి సరైన గుర్తింపు రాదు. ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని కాసుకొని కూర్చున్న వాళ్ళు మిమ్మల్ని అదేదంటారు చూడండి, గోతిగాడ నక్క దాకా గొంతు దాకా ఉన్నట్లు వీళ్ళ చుట్టూ జనాలు ఉంటారు. కొంచెం ఈ మంత్ గమనించుకుంటూ ఉండాలి, చాలా సైలెంట్గా ఉండండి. కానీ ఓవరాల్గా వీళ్ళకి మంచిగా జరుగుతుంది, అది మాత్రం కంక్లూజన్. అయితే కుజుడు ఏం చేస్తున్నాడంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. ఈయన ఫస్ట్ వీళ్ళకి ధనాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు, ఇంకేం కావాలండి? అయితే అంతటా మనం ఆగం కదండి. పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు కూడా చాలా క్యూరియస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, మనిషికి అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది. పక్క ఆస్ట్రాలజర్లు ఎలా చెప్తున్నారు, వాళ్ళ వ్యూస్ ఎలా వస్తున్నాయి, సహజం కదండి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటేనండి
స్థాననాశన రుణచ్ఛేద కసారోగ పీడనం అంటారు. అంటే అప్పులు గనుక ఎవరైనా చేస్తుంటే అప్పులు వాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద కొంచెం జాగ్రత్తగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పొజిషన్‌లో వీళ్ళని కిందకి దించాలనే ఆలోచనతో ఏమవుతుందంటే కార్యసానిహాత్ అనుకున్న దాంట్లో వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది కొంచెం గమనించుకోవాలి. ఇందాక ఫస్ట్‌లో మీకు చెప్పాను మహాభాగ్య యోగం పట్టబోతుంది అని. ఎందుకు అన్నానంటే శుక్రుడు 9వ స్థానంలో ఉంటే మహాభాగ్య యోగం అంటారు జన్మ జాతకంలో. గోచారంలో కూడాను చక్కగా ఉంటుంది. శుభగ్రహాలు 9వ స్థానంలో ఉంటే గురువుల మాట వింటారు, ఆధ్యాత్మిక బాగుంటారు, ఫాదర్‌గా బాగుంటుంది, తీర్థయాత్రలు చేస్తారు, గుళ్ళు తిరుగుతారు. చూడండి భాగ్యం అంటే అదే కదండి, ఇంకేముంటుందండి? భాగ్యం అంటే లక్ ఏంటంటే ఎల్లని చూస్తే కదా, ఇంక అంతకుమించిన అదృష్టం ఏముంటుందండి? ఎవ్రీడే మీ మొహమొహాలు చూసుకునేది ఏముంటుంది? దేవుడి మొహం చూస్తే కదా అదృష్టం ఉండేది. అందుకని వీళ్ళకి వస్త్రలాభం ఉంటుందంట, మహా ఆరోగ్యం ఉంటుందంట, గురుభక్తి ఉంటుందంట, ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారంట ఈ టైంలో. అంతేకాదు చిత్తశుద్ధి, చూడండి ఎప్పుడైనా చిత్తం కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయండి. మహాభాగ్యం ఎప్పుడు వస్తుందంటే మనసులో ఏడుతో కూర్చొని ఏడ్చుకుంటూ ఉండాలి, అస్సలు రాదండి. నా దగ్గర కొంతమంది క్లయింట్స్ వస్తుంటారు, వాళ్ళ జాతకంలో చూస్తే సూపర్ ఉంటుందండి, కానీ వాళ్ళ మైండ్ అంతా కరప్టెడ్గా ఉంటుంది. నేను అది చేసాను పోయింది, ఇది చేసాను పోయింది, ఇది కలిసి రాలేదు, అది కలిసి రాలేదు, ఇది అన్ని. బట్ నేను కొన్నిసార్లు క్వశ్చన్ అడుగుతా, పెళ్ళయిందా? అయ్యింది. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. జాబ్ ఉన్నారా? ఉంది. ఫాదరు బాగున్నారు. చుట్టాలు బాగున్నారా? బాగున్నారు. ఇంకా ప్రాబ్లం ఏంటి? అన్నీ ఉన్నాయి కదా, ఇంకేం కావాలి? కానీ వీళ్ళన్నీ లేనట్టు ఫీల్ అయిపోయి తెగ బాధపడిపోతుంటారు అనమాట. వీళ్ళు కొంతమంది. అందుకని ఎప్పుడు ఇంట్యూషన్ క్లీన్గా ఉంటే, హ్యాపీగా ఉంటే, బ్లిస్ఫుల్గా ఉంటే అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఏడ్చుకుంటూ కూర్చున్న వాళ్ళకి ఏడుపే వచ్చేస్తుంది. అందుకని అభిష్టార్థ అనుకున్న పనులను చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, లవ్, రొమాన్స్ చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఇలా రిలేషన్షిప్స్ ఏదైనా ఉన్నా వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఒక స్టెప్ వాళ్ళ ఈ లవ్ రిలేటెడ్ మ్యాటరు లేదంటే మనం ఉంటే నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెళ్ళి వాటికి సంబంధించి ఇంకా లాంగ్ రన్ కమిట్మెంట్లు ఏమైనా ఉంటే ఈ టైంలో వీళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి. ఇది మనం ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి బాగుందని చెప్పుకోవాలి. ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? అలాగే మనకి ఎగ్జామ్ సీజన్ నడుస్తుంది, స్టూడెంట్స్ కూడా వాళ్ళు అనుకున్న ఫలితాలు వాళ్ళకి దక్కాలంటే ప్రత్యేకంగా ఏమైనా పరిహారం వాళ్ళకు కూడా తెలియజేయండి. సో బాగా మంచిది రిమైండ్ చేశారండి నాకు. ఐ అప్రిషియేట్. ఎందుకంటే సమయానికి కూడా, అందుకని యాంకర్ ఉండాలంట, లేదంటే మేము చెప్పలేం. టయానికి మనం చూసుకున్నారనుకోండి, ఇది ఎగ్జామ్స్ టైం, మా బాబు కూడా చదువుతున్నాడు. వాళ్ళకి చాలామందికి తెలవని విషయం ఏంటంటేనండి, మన జన్మ జాతకం బట్టి ఏ దేవోద్యకు సంబంధించిన దేవుని ఆరాధన చేస్తే, ప్రార్థిస్తే మనకి త్వరగా సిద్ధిస్తుందని మన జాతకంలో ఉంటుంది. ముఖ్యంగా 3 రకాల దేవతలు చూస్తుంటాను. ఒకరికి మేధా దక్షిణామూర్తి శివతత్వం, హయగ్రీవ స్వామి విష్ణు. తర్వాత వచ్చేటప్పటికి అమ్మవారికి సంబంధించి నీలా సరస్వతి దేవిని పూజిస్తూ ఉంటాడు. అంటే వెరీ క్విక్గా మనకు వచ్చేస్తుంది అనమాట రిజల్ట్. అయితే ఎవరే చూడాలి, జాతకం చూపించుకుంటే మనకు తెలిసిపోతుంది. ఒకసారి జాతకం చూపించుకున్న తర్వాత ఆ పర్టికులర్ గ్రహానికి సంబంధించిన మూలమంత్ర జపం చేయించడం, అభిషేకం చేయించడం, హోమం, ఈ 3 సీక్వెన్స్, అలానే దానం కనుక ఏమన్నా ఇప్పించగలిగితే చక్కగా వెరీ క్విక్గా సిద్ధిస్తుంది. నేను లాస్ట్ సీజన్లో ఒక 10 నుంచి 15 మంది దాకా ఎక్స్క్లూజివ్గా చేయించాను. నీట్ చూసిన వాళ్ళది. తర్వాత ఈ ఐఐఎం, ఐఐటీలో సీట్ రావడానికి మాకు కీ వచ్చిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది వాళ్ళకి. అవి చూసుకొని స్పెషల్ పూజలు చేయించుకొని ఇవన్నీ చేయించుకున్న వాళ్ళకి చాలా హ్యాపీగా మంచి పాజిటివ్గా మెసేజ్ పెట్టారు. మేము వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదండి, కానీ వచ్చిందండి, థ్యాంక్స్ అండి పూజలు చేయించారని. అలా చేయించున్నాం కాబట్టి ఎవరికైనా సీరియస్నెస్గా ప్రిపేర్ అవుతుంటే చక్కగా ఈ సద్వినియోగం చేసుకోవాలి. మన మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, పూజల్ని, వాటినన్నిటిని చేసుకుంటే వీళ్ళకి 10%, 20% ఇంకా ఎడిషనల్గా కాంపిటేటివ్ మ్యాటర్, అది చాలా మ్యాటర్ కదండి, వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. వాళ్ళ కృషితో పాటు ఈ యొక్క దైవకృప ఉంటే 1-2 మార్కులు బండి అంటే ఏమవుతుందంటే ర్యాంక్ ఎక్కడికో పోతుంది. పర్సంటైల్ అంటారు, పర్సంటైల్ చూసుకుంటుంటారు. హయ్యర్ మార్క్ నుంచి వీళ్ళకి వచ్చిన మార్కులో చూసుకుంటే చిన్నదే ఒక్కోసారి ఒక్క మార్కులో ఎక్కడికో వెళ్ళిపోతుంది ర్యాంక్ అనమాట. సో వాళ్ళకి చక్కగా ఇవన్నీ రావాలని మనం కోరుకుందాం. రెగ్యులర్గా కనుక చూసుకుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం అనేది చాలామందికి తెలదు, చాలా రహస్యపూరితం. ఇది కనుక చేసుకుంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఎవరి ఏజ్ అయితే 35 to 45 ఉండి కెరియర్లో ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్నారు, అక్కడ వాళ్ళకి రాజ్యం, ఓకే, అథారిటీ కావాలి, అనుకున్న పనులు కావాలి, ధనం కావాలి, ఎక్కడ లైఫ్లో అవ్వకూడదు. ఇన్ కేసు ఎవరైనా కనుక స్లో అయ్యాము, స్టాగ్నేటెడ్గా ఉన్నాము, లేదు అనుకున్నప్పుడు ఒకసారి స్వర్ణలక్ష్మి చూసుకుంటే లైఫ్ 10 ముందుకు వెళ్ళిపోతుందండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల డిస్ప్యూట్స్ కానీ ఏదైనా ఉంటే ఈ టైంలో అన్యోన్య దాంపత్య పాశుపతం, ఎనీథింగ్ అండి, ఎనీ ప్రాబ్లం వాళ్ళు కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సొల్యూషన్ పక్కనే ఉన్నాయి. అది చేయించుకుంటే జీవితం 10 రెట్లు ముందుకెళ్తుందండి. ఓకే.
ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇది మనం నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసం చక్కగా చెప్పుకున్నామండి. వీళ్ళకి ఈ రాశులు వాళ్ళకి చూసుకుంటే మృగశిర వాళ్ళకి, ఆరుద్ర వాళ్ళకి, పునర్వసు వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే కాకుండా సుఖ నాశనం అని చెబుతారు. శత్రువులు ఉంటారు కాబట్టి న్యాచురల్గా ఇంకెక్కడ ఉంటుందండి. అంటే అవన్నీ బై ప్రొడక్ట్స్ ఆఫ్ అందులో మనం చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది, విజయం ఉంటుంది, అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక్క విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అతిగా భయపడుతూ ఉంటారు. కొంచెం ఎక్కువగా ఏదైనా జరిగితే భయపడని అవసరం ఏం లేదు. అంతా ఓవరాల్గా బాగుంటుంది. ఈ టైంలో ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లేదంటే అవుట్ స్టేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ట్రాన్స్ఫర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి బాగుంటుందని గమనించాలి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.